కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. బ్రహ్మరాంబాదేవికి ఖడ్గమాల సమర్పించారు. కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రధానితో పాటు శ్రీశైలం మల్లన్నను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాజ్ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా పరిశీలించారు. అక్కడ శివాజీ విగ్రహం వద్ద నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ధ్యాన ముద్రలో ఉన్న శివాజీ అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్నారు. అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు. ఈ కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను ప్రధాని మోదీ అభినందించారు. నరేంద్ర మోదీ నమో అంటే విక్టరీ అని, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమేనని మంత్రి లోకేష్ అన్నారు. కర్నూలు శివార్లోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఈ సభలో ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రధాని మోదీ భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని లోకేష్ అన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారని చెప్పారు. కేంద్రంలో నమో, రాష్ట్రంలో సిబిఎన్, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని అన్నారు. మనందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు శివార్లోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని అన్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని చెప్పారు. 25 ఏళ్లుగా ప్రజాసేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని, 21వ శతాబ్దం మోదీకి చెందుతుంది అనడంలో సందేహం లేదన్నారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరకడం దేశం చేసుకున్న అదృష్టమని సీఎం కొనియాడారు. ప్రధాని మోదీ యొక్క కర్మయోగి, ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదు, 2 తరాలను నడుపుతున్నారని అన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొచ్చారని, దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో అలాగే దేశ పటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారని అన్నారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలన్నారు. ఇబ్బందులున్నా తట్టుకుని నిలబడాలన్నారు. ప్రధాని, సీఎం నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేస్తామని, వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తామని పవన్ అన్నారు. ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సైన్స్, ఆవిష్కరణలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని మోదీ తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కర్నూలు విమానాశ్రయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ ను సీఎం చంద్రబాబు పరిచయం చేయగా, లోకేష్ ను చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. వెంటనే లోకేష్ ను ఉద్దేశించి, చాలా వెయిట్ తగ్గిపోయావు, త్వరలో మీ నాన్నగారిలా తయారవుతున్నావు అన్నారు. ప్రధాని కామెంట్స్ కు సీఎం చంద్రబాబు, లోకేష్ చిరునవ్వులు చిందించారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ వంటకాలు ఘాట్ ఎక్కువనంటారని, అలాగే తమ పెట్టుబడులు కూడా ఉన్నాయని అన్నారు. ఆంధ్ర పెట్టుబడులు కారానికి కొంతమంది పొరుగువారికి ఇప్పటికే ఆ సెగ తగులుతోందని ఆసక్తికర ట్వీట్ చేశారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో గ్రామ సచివాలయ భవనాన్ని రఘురామ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామ సచివాలయ భవనాన్ని దాతల సహకారంతో పూర్తి చేసి ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ బస్టాండ్ మునక కారణంగా ప్రయాణికులు 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని నాగబాబు తెలిపారు. ప్రతిరోజు 60,000 మంది ప్రయాణించే బస్టాండ్ను ఇంటిగ్రేటెడ్ బస్టాండ్గా మారిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్టాండ్ రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరచాలని నాగబాబు అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శివారు పెద్ద ఆమీరంలో దీపావళి సందర్భంగా డీసీఎం ఆధ్వర్యంలో ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో దీపావళి ముందుగుండు సామాగ్రి అతి తక్కువ ధరకు లభించేలా షాప్ను ఏర్పాటు చేశారు. ఈ షాపును రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణతో కలిసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ షాపును ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ చైర్మన్ మురళిని రఘురామ అభినందించారు. రాష్ట్రమంతా ఉండి నియోజకవర్గం వైపు చూసేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో దాత విఘ్నేశ్వర రామకృష్ణంరాజు సహకారంతో 8,75,000తో మైక్రో వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వ విప్ ఆర్లగడ్డ వెంకట్రావుతో కలిసి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీరు అందించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని రఘురామకృష్ణంరాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు ఏపీ ఆర్థిక శాఖ 1,100 కోట్లు విడుదల చేసింది. కేంద్ర అడ్వాన్స్ గా ఇచ్చిన నిధుల్లో మిగిలి ఉన్న 1,800 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక ఖాతాకు జమ చేసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్లు కాంటూర్లను నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ఇంచుమించుగా సరిపోతుందని జలవనరుల శాఖ చెబుతోంది. మరో 100 కోట్లు కూడా ఇస్తే పూర్తిగా నిధులు జమ చేయొచ్చని అధికారులు అంటున్నారు. గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాదాపు 1,000 కోట్లను పునరావాసం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఏపీ రాజధాని అమరావతిలో భూ సమీకరణ వేగవంతమైంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 40.25 ఎకరాల్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద 22 మంది రైతులు 12 ఎకరాలు ఇవ్వగా పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల్ని అందజేశారు. దాంతో అధికారులు అక్కడికక్కడే 9.3 అగ్రిమెంట్ పూర్తి చేశారు. తాజా భూ సమీకరణతో సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. భారీ వర్షాలకు చిత్తూరులో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పర్యటించారు. వరద కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. భవిష్యత్తులో నీవా నదిగా దగ్గరగా ఉన్న లోతట్టు ప్రాంతాలు వరద ముంపు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, తుమ్మల, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు కలిశారు. సదర్ సమ్మేళనానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ నెల 19న ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళన్ కార్యక్రమానికి నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ తెలిపింది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు కొందరు వయసు అయిపోయిందని అనుకుంటున్నారని, నదికి కొత్త నీరు ఎంత ముఖ్యమో పాత నీరు కూడా అంతే ముఖ్యమన్నారు. కొందరు కాంగ్రెస్ కు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల్లో మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. ఒత్తిళ్ల వల్ల కొందరు అధికారులు నిరుపేదల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ అవకతవకలు జరుగుతున్నాయన్నారు. నిబంధనలు పాటించకుండా ఇళ్లు కేటాయిస్తున్నారని అధికారులపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా నిర్వాహకులపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. బోగస్ ఓట్లపై ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్లపై విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్ ను రివిజన్ చేస్తోందని, కాబట్టి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పి విచారణ ముగించింది. ఖమ్మం జిల్లా బాణాపురం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడారు. స్లాబ్ వరకు వచ్చిన ఇందిరమ్మ ఇంటికి ఇంతవరకు బిల్లు మంజూరు కాలేదని వికలాంగుడైన దాసు మంత్రికి ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. లబ్ధిదారుడి ఫోన్కు స్పందించిన మంత్రి పొంగులేటి ఖమ్మం వచ్చినప్పుడు కలవమని బాధితుడికి భరోసా కల్పించారు.
వివాదాల మధ్య శామీర్పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వివాదాలు నెలకొనడంతో కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు నాయకులు గాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తే లోకాయుక్తలో కేసు వేస్తానని సవాల్ చేయడంతో వివాదం మొదలైంది. నల్గొండ జిల్లా మునుగాల తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ తనిఖీలు చేసిన సమయంలో సగం మంది కార్యాలయం సిబ్బంది గైర్హాజరయ్యారు. దీంతో గైర్హాజరైన సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరిసరాలను పరిశీలించి రోగులను వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని, దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ సమన్వయం, వైద్యుల పనితీరు బాగుందని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నందుకు వైద్యులను అభినందించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. అంతకుముందు స్టేషన్ ఆవరణలో సిపి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, పనితీరును, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్టీ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్లు సమ్మెబాట పట్టారు. దీంతో విద్యార్థులకు భోజనం వండి పెట్టడానికి ఆశ్రమ పాఠశాల హెచ్ఎంలు నానా అవస్థలు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పాఠశాల సిబ్బంది చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, సరైన సదుపాయాలు లేవని సందర్భంగా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో రెగ్యులరేషన్ సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద వీధి కుక్కలు పాదచారులను, వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, జగదాంబ సెంటర్లలో కుక్కలు వచ్చిపోయే వారిపై దాడులు చేస్తున్నాయని, రద్దీ ప్రదేశాల్లోనూ కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తప్పించాలని స్థానికులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంచిర్యాలకు చెందిన ప్రకాష్ సింగరేణి కోల్ బెల్ట్ లో ఏరియా కార్యదర్శిగా పనిచేసేవాడు. భద్రాద్రి జిల్లా మణుగూరు అశోక్ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించి డాగ్ స్క్వాడ్ తో సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని 52 బైకులు, 4 ఆటోలు, టాటా ట్రాలీని సీజ్ చేశారు. బెల్ట్ షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 30,000 విలువైన మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం నినాదంతో యువతకు అవగాహన కల్పిస్తున్నామని డీఎస్పీ రవీందర్ తెలిపారు. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ లో చోరీ అయిన ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఇందులో దాదాపు 3,20,00,000 విలువ చేసే 1,061 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. కొందరి ఫోన్లు ఏడాది తర్వాత దొరక్క మరికొన్ని 15 రోజుల్లోనే రికవరీ చేశామన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోంది అన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2,40,000 నగదు, 15 ఫోన్లను స్వాధీనం చేసుకుని 11 వాహనాలను సీజ్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 43 స్వీట్ షాపుల్లో గడువు ముగిసిన స్వీట్ తయారీ పదార్థాలు, ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు నిర్ధారించారు. షాపుల్లో విక్రయించే స్వీట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ లేబుల్ లేదని గుర్తించారు. నాసిరకంగా టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తూ నిబంధనలు పాటించని పలు షాపులకు నోటీసులతో పాటు భారీ పెనాల్టీ విధించారు.
ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్కు గంజాయి తరలిస్తున్న ముఠాను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. యూపీకి చెందిన సునీల్ విశాల్ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 40 ప్యాకెట్లలో తరలిస్తున్న 208 కేజీల గంజాయిని కారును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈగల్ టీం ద్వారా వచ్చిన సమాచారం మేరకు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ మూసారాంబాగ్లో మలక్పేట ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారని వాహనాలను సీజ్ చేశారు. కేవలం అరగంట వ్యవధిలోనే పలువురు ప్రయాణికులు ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారని ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమళ్ల అటవీ ప్రాంతంలోని పాత రైల్వే వంతెనను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో నల్లమల అటవీ ప్రాంతంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 6 గంటల పాటు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లారీని క్రేన్ సహాయంతో తొలగించారు. మావోయిస్టులకు వరుసగా భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు అత్యంత కీలక నేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయిన మరుసటి రోజే మరో 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. నిన్న ఛత్తీస్గఢ్లో 27 మంది, మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. దీంతో 2 రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోయారు అన్న అమిత్ షా నక్సలిజంపై పోరులో ఇదో పెద్ద విజయమన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ తెగడం లేదు. తొలిదశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీ మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. సీట్ల పంపకాలతో పాటు కేటాయింపులను పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్కు కేటాయించిన సీట్లు బలమైన నియోజకవర్గాల్లో ఆర్జేడీ మిత్రపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రానికి సీట్ల పంపకాలపై కొలికొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్, ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయి అభ్యర్థులకు సంబంధించి జాబితాలు విడుదలయ్యాయి. బీజేపీ, జేడీయూ 2 జాబితాలను విడుదల చేశాయి. మొత్తం 83 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేయగా జేడీయూ 2 జాబితాల్లో 101 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జనసురాజ్ కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పాటు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే మహాగఠబంధన్ అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదలవుతోందని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఎదురుచూస్తున్నారు. గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారంతా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రేపు ఉదయం 11:30 మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి గుజరాత్ కేబినెట్లో కొత్తగా 10 మందికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధానికి తానంటే ప్రేమ అని, తనను ద్వేషించే రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోరని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణించిన ట్రంప్ ఒకప్పుడు తరచూ నాయకులు మారే పరిస్థితి ఉండేదని, కానీ మోదీ చాలా కాలంగా స్థిరమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. అంతేకాదు తనకు మోదీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ దానికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఎప్పుడూ యుద్ధాలు ఆపానని గొప్పలు చెప్పుకునే ట్రంప్ ఈసారి తడబడ్డారు. 8 దేశాల యుద్ధాలను ఆపానంటూ గొప్పలు చెప్పుకునే క్రమంలో దేశాల పేర్లనే మర్చిపోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పాకిస్తాన్, ఇరాన్ మధ్య అణుబాంబులతో జరగబోయే యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవానికి ట్రంప్ చెప్పాలనుకున్నది భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి అయితే పొరపాటున భారత్ కాకుండా ఇరాన్ పేరు పలకడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.